ఆల్, నేను మీ దీప్తి జాంగా, పర్సనల్ గ్రోత్ కోచ్ అండ్ ట్రైనింగ్ ఫెసిలిటేటర్ ఫ్రమ్ హైదరాబాద్. ఎలా ఒక మార్నింగ్ రొటీన్ ఉంటే మన బ్రెయిన్ రీవైర్ అవుతుందో సక్సెస్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం ఎప్పుడు మార్నింగ్ రొటీన్ గురించి, మార్నింగ్ ఏం చేస్తున్నాం గురించి చాలా స్ట్రెస్ చేస్తాం కదా మన వీడియోస్లో. అయితే ఇంటెన్షన్తో డే స్టార్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో అంతే గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఈ మధ్య ఎక్కడ చూసినా గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్గా ఉండండి అని చెప్తూనే ఉన్నారు. అయితే మీకున్న దానికోసం మీరు థ్యాంక్ఫుల్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఎప్పుడైతే మీకు దగ్గర ఉన్నదానికోసం థ్యాంక్ఫుల్ ఫీల్ అవుతారో అప్పుడే మీరు ఎక్కువ రిసీవ్ చేసుకోవడానికి అర్హులు అవుతారు. అందుకనే అందరూ థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి అని చెప్తున్నారు. అంతేగాని ఏదో ఒక లిస్ట్ రాసేసి నా పని అయిపోయింది అని పక్కన పెట్టడం కాదు. మార్నింగ్ ఒక ఫీలింగ్, మీ దగ్గర ఉన్న ఇంటి కోసం, కార్ కోసం, లేదా వెహికల్ కోసం, పిల్లల కోసం, అలాగే మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఉన్న ఆపర్చునిటీ కోసం మీరు గనక థ్యాంక్ఫుల్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తే అసలు మీ ఎనర్జీనే కంప్లీట్ రోజంతా మారిపోతుంది. గ్రాటిట్యూడ్ని ఫీల్ అవ్వడమే కాదు, మనం చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే, రకరకాల ఆస్పెక్ట్స్ కోసం మీరు వీలైతే రకరకాల జర్నల్స్ని మెయింటైన్ చేయండి. అంటే మీ డే ఎలా వెళ్తుందో ట్రాక్ చేయడానికి ఒక జర్నల్ మెయింటైన్ చేయగలిగితే, మీ హ్యాబిట్స్ని ట్రాక్ చేయడానికి ఇంకొక జర్నల్ని మెయింటైన్ చేయండి. అలా మెయింటైన్ చేయలేని పక్షంలో ఒకే జర్నల్లో రకరకాల ట్రాకింగ్ సిస్టమ్స్ పెట్టుకోండి, లేదా ట్రాకర్స్ పెట్టుకోండి. మీ వేకప్ రొటీన్ ఏంటి, మీ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నారా లేదా, మీరు అనుకున్న పనుల్ని సెట్ చేసిన డైలీ రొటీన్ టాస్క్ని చేయగలుగుతున్నారా లేదా, ఎక్కడ స్టక్ ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం సక్సెస్కి మన మైండ్ని రీవైర్ చేయడం అంటే అదేదో కొత్తగా ఒక సిస్టమ్ని అప్లోడ్ చేసుకున్నట్టు కాదు. మీరు చేసేదాన్నే దగ్గరగా అబ్జర్వ్ చేసి అందులో చేంజెస్ తీసుకురాగలిగితే ఆటోమేటిక్గా మీ మైండ్ కొత్తగా ఆలోచించడానికి రీవైర్ అవుతుంది. అయితే దీనికి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చాలా అవసరమైంది, మనం బాగా ఇగ్నోర్ చేసేది. ఇప్పుడు అందరూ కూడా ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోతున్నారు. కూర్చున్న చోట నుంచే ఇంటెలెక్చువల్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు. పని ఎక్కువ చేసేయడం ద్వారా సక్సెస్ ఎక్కువ వచ్చేయాలి అనుకుంటున్నారు. కానీ ఇదంతా వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైతే ఒక హెల్దీ బాడీలో లేరో అప్పుడు ఒక హెల్దీ మైండ్ని క్రియేట్ చేయడం చాలా కష్టం. ఒక హెల్దీ బాడీ మాత్రమే ఒక హెల్దీ మైండ్ని కంటైన్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఫిజికల్గా ఫిట్ ఫీల్ అవుతున్నారో, ఎప్పుడైతే మీ బాడీ మూమెంట్లో ఉంటుందో, కంటిన్యూస్గా దానికి కావాల్సిన ఎనర్జీని దాన్ని మీకు ఇస్తూ దాన్ని మీరు శ్రద్ధ తీసుకుంటున్నారో అప్పుడు మాత్రమే మీ మైండ్ని సక్సెస్కి మీరు ట్యూన్ చేయగలుగుతారు. సక్సెస్ఫుల్గా ఉండటము, సక్సెస్ఫుల్గా ఆలోచించడము రెండు వేరు విషయాలు కాదు. సక్సెస్ఫుల్గా ఆలోచించగలిగి యాక్షన్ తీసుకున్నప్పుడే మీరు సక్సెస్ఫుల్గా మారుతారు అనేది నిజం. సో ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అని అనగానే నేను రోజు వర్కౌట్ చేయలేను అనేటటువంటి ఒక నెగిటివ్ సెల్ఫ్ టాక్తో బయటికి రాకండి. మీరు ఎంత వర్కౌట్ చేయగలరు, ఎన్ని రోజులు చేయగలరు, మీకేది వర్కౌట్ అవుతుందో ఫిగర్ అవుట్ చేయడానికి ఈ ముందు పాయింట్ జర్నలింగ్ అనేది చాలా మీకు హెల్ప్ అవుతుంది. ఎంత టైం మీరు స్పేర్ చేయగలరు, ఏ మొడాలిటీ మీ బాడీకి సెట్ అవుతుంది, అదొక డాన్స్ ఫామా, లేకపోతే వాకింగా, జాగింగా, లేకపోతే యోగానా, మీకు ఏది సెట్ అవుతుంది, మీ బడ్జెట్లో ఏది ఉంది, మీకు ఏది వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకుని ఫాలో అవ్వండి. అంతేగాని హెల్తీ బాడీ కావాలి కదా అని చెప్పేసి డే 1 నుంచే మీ బాడీకి సెట్ కానీ ఒక ఫామ్ని ఎంచుకొని తర్వాత ఫెయిల్ అయిపోయాము అని చెప్పి ఫీల్ అవ్వకండి. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మీరు ఎప్పుడైతే నేను ఒక ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉన్నాను, నేను రెగ్యులర్గా వర్కౌట్ చేస్తున్నాను అన్నప్పుడు మీ మసిల్స్ స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా మీ బ్రెయిన్లో కూడా కొత్త న్యూరల్ పాత్వేస్ క్రియేట్ అవుతాయి. బాడీ వర్కౌట్ చేయడం మాత్రమే కాకుండా నేను నా కోసం టైం తీసుకోగలను, ఎఫర్ట్ పెట్టగలను అని మీరు మీ బ్రెయిన్ని ట్యూన్ చేస్తున్నారు. సో తద్వారా బ్రెయిన్ కూడా రీవైర్ అవుతుంది. సక్సెస్కి సక్సెస్ఫుల్ మైండ్ సెట్ ఎంత ఇంపార్టెంటో, ఒక ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో, మీరు చేసే పనులు కన్సిస్టెన్సీ ఉండడము, అలాగే టాస్క్ని ఎప్పుడు మీ డేలో ప్లేస్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి హ్యాండ్లింగ్ ద టఫ్ టాస్క్ ఫస్ట్. అంటే మీకు ఏదైతే బాగా ఎనర్జీ డ్రైన్ అనిపిస్తుందో, ఏదైతే బాగా కష్టం అనిపిస్తుందో, అది ఎవరితో అన్నా మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఒక ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే
టూ మచ్ డ్రైనింగ్ అనిపించే యాక్టివిటీ, మీకు నచ్చని యాక్టివిటీ కావచ్చు. దీన్ని ఎప్పుడైతే మీరు డేలో ఫస్ట్ హాఫ్లో ఫినిష్ చేస్తారో అది మీకు ఇచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఏదైతే ఎనర్జీ బాగా డ్రైన్ అవుతూ ఉంటుందో ఈవినింగ్ టైంలో, ఆ టైంలో బాగా కష్టమైన ఫిజికల్ పని పెట్టుకుంటే మీతో అవ్వకపోతే చాలా రోజుల తర్వాత మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా డే స్టార్టింగ్లోనే మీరు ఆ యాక్టివిటీ పెట్టుకొని దాన్ని కనుక ప్రయారిటైజ్ చేయగలిగితే మీలో వచ్చే కాన్ఫిడెన్స్, అలాగే మీ బ్రెయిన్లో జరిగే రీవైరింగ్ మీకు హెల్ప్ అయ్యేదిగా ఉంటుంది. మీ జర్నీలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేదిగా ఉంటుంది. మీరెంత పుష్ చేసినా సరే, మీరెంత ట్రై చేసినా సరే, మీకు కొన్ని ఛాలెంజెస్ ఉండొచ్చు. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలియకపోవచ్చు. ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. ప్రయారిటైజ్ చేయాలనుకున్న సరైన సపోర్ట్ సిస్టమ్ మీకు లేకపోవచ్చు. అయితే ఆ సపోర్ట్ సిస్టమ్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, మీ బ్రెయిన్ని రీవైర్ చేసుకునేటప్పుడు మీకు వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనుకుంటే నన్ను రీచ్ అవుట్ అవ్వండి. పనికొచ్చే సలహాలు మాత్రమే కాదు, ఏవైతే మీకు పర్సనల్గా మీకు వర్కౌట్ అవుతాయో అలాంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి మీకు హెల్ప్ చేయడమే కాకుండా మీకు కావాల్సిన రైట్ పుష్ని నేను ఆఫర్ చేయగలుగుతాను. కామెంట్స్లో మీకు ఏది వర్కౌట్ అయ్యింది, ఏది మీకు ఛాలెంజింగ్గా అనిపిస్తుందో నాతో షేర్ చేసుకోండి.